తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిది. గ్రేట్ నెపోలియన్ చెప్పిన మాటే ఇది. శత్రువు సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నప్పుడు మనం దూకుడుగా వెళ్లటం వల్ల ఉపయోగం ఉండదు. వారి పాపాన వారే పోతారని వేచి చూస్తే అదే తెలివైన వ్యూహం అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, శత్రువు తన గొయ్యి తనే తవ్వుకుంటున్నప్పుడు అతడికి పార ఇచ్చి సహాయం చేయాల్సిన అవసరం లేదు. మౌనంగా గమనించటమే అత్యంత శక్తివంతమైన ఆయుధం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో భారత్ అనుసరించిన వ్యూహం ఇదే. సుంకాల విషయంలో, రష్యాతో దోస్తీ అంశంలో, ఆఖరికి పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఎపిసోడ్లోనూ ట్రంప్ దుందుడుకు చర్యలకు జస్ట్ మాటలతోనే బదులిచ్చింది తప్ప ప్రతిచర్యలకు దిగలేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో భారత్ ముందే చూసింది. ట్రంప్ వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం అతడిని, అగ్రరాజ్యాన్ని దహించి వేస్తుందని భారత్కు చాలా బాగా తెలుసు. ట్రంప్ ఆ దూకుడే మనకు వరం కాబోతోందన్న వాస్తవమూ తెలుసు. ప్రస్తుత పరిణామాలను కాస్త లోతుగా గమనిస్తే ప్రపంచం మొత్తానికి భారత ఓర్పు ఎంత శక్తివంతమైందో అర్థమవుతుంది. అగ్రరాజ్యానికి అధ్యక్షుణ్ణి, ప్రపంచానికి నా మాటే శాసనం. నేను ఏం చేసినా అడిగే దిక్కులేదు. ఎదురు తిరిగితే ఎలా అణిచివేయాలో నాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు. రెండోసారి యుఎస్ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ట్రంప్ ఇలాగే వ్యవహరించాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని పవర్లోకి వచ్చిన ట్రంప్ ఏం చేసైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాడు. కానీ ఈ ప్రాసెస్లో సరిదిద్దుకోలేని తప్పులు చేశాడు. ప్రపంచంలో ఎవరి జోలికి వెళ్లని భారత్ను టార్గెట్ చేయడం అలాంటి ఓ ఘోర తప్పిదమే. అమెరికాకు వ్యూహాత్మకంగా భారత్ అత్యంత కీలకమైన దేశమని తెలిసి కూడా టార్గెట్ చేశాడు. ట్రేడ్ డీల్ చేసుకోలేదని 25%, రష్యా ముడిచమురుకుంటున్నారని మరో 25% సుంకాలు విధించి దశాబ్దాలుగా నిలబెట్టిన బంధాన్ని బ్రేక్ చేశాడు. అక్కడితో ఆగలేదు. భారత్ ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరిని దూరం పెట్టాలో అన్నీ తానే చెప్పాలనుకున్నాడు. తన మాట వినకపోయేసరికి పాకిస్తాన్తో కాల్పుల విరమణలో తన పాత్ర ఉందంటూ మోదీ సర్కార్ను ఇరుకున పెట్టే ప్రయత్నమూ చేశాడు. ఆఖరికి భారత్పై ప్రతీకారం కోసం పాకిస్తాన్కు దగ్గరయ్యాడు. టెర్రరిస్టు మునీర్ను ఏకంగా వైట్ హౌస్ కే స్వాగతించాడు. ఇవన్నీ అమెరికాపై భారత్ ఎలాంటి ప్రతిచర్యలకు దిగకుండానే చేశాడు. ఇక్కడే భారత్ వ్యూహం మార్చింది. అమెరికాకు ప్రత్యామ్నాయాలపై ఫోకస్ చేసింది. భారత్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నా మోదీ సర్కార్ ప్రతిచర్యలకు దిగలేదు. దిగితే తెంపరి ట్రంప్ మరింత రెచ్చిపోతాడన్న సంగతి తెలుసు. అందుకే చాలా కామ్గా తన పని తాను చేసుకుంటూ పోయింది. శత్రుత్వాన్ని పక్కన పెట్టి చైనాకు దగ్గరైంది. యుఏఈ, నెదర్లాండ్స్ వంటి దేశాలతో వాణిజ్యం పెంచుకోవడం ద్వారా అమెరికా ఒత్తిడిని తట్టుకొని నిలబడింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకుని అమెరికాతో అవసరం కూడా లేని పరిస్థితులను క్రియేట్ చేసుకుంది. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు సుమారు 18 సంవత్సరాలు జరిగాయి. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఒప్పందం దిశగా అడుగులు పడలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత కేవలం 6 నెలల వ్యవధిలోనే చర్చలు కొలిక్కొచ్చాయి. ఇందుకు 2 కారణాలున్నాయి. మొదటిది మోదీ సర్కార్ దౌత్యం, రెండోది ట్రంప్ తెంపరితనం. దౌత్యాన్ని బిజినెస్ గా మార్చేసిన ట్రంప్ గ్రీన్లాండ్ పై కన్నేసి ఘోర తప్పిదం చేశాడు. అమెరికా భద్రతకు గ్రీన్లాండ్ ముఖ్యం అంటూ మిత్రదేశ భూభాగంపైనే కన్నేయడాన్ని పశ్చిమ దేశాలు జీర్ణించుకోలేకపోయాయి. గ్రీన్లాండ్ను అప్పగించకపోతే సుంకాలు విధిస్తా అన్న ట్రంప్ బెదిరింపులు యూరోపియన్ దేశాలను భారత్ వైపు నెట్టాయి. ఒక రకంగా భారత్ EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరడానికి ట్రంప్ తెంపరితనమే కారణం. యూరోపియన్ దేశాలు అమెరికాకు దూరం జరుగుతాయని ట్రంప్ కలలో కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే దశాబ్దాలుగా వాటి రక్షణ బాధ్యత అగ్రరాజ్యమే చూసుకుంటోంది. పుతిన్ను విలన్ గా చూపిస్తూ వాటిలో లేనిపోని భయాలను సృష్టించింది. సో గ్రీన్లాండ్ విషయంలో EU దేశాలు ఏమీ చేయలేవని ట్రంప్ లెక్కలు కట్టాడు. కాస్త బెదిరిస్తే గ్రీన్లాండ్ అనే ఐసు ముక్కను తమ స్వహస్తాలతో తెచ్చి తన చేతుల్లో పెడతాయనుకున్నాడు. కానీ EU దేశాలు ఆ పని చేయలేదు. ట్రంప్ లాంటి తలతిక్క క్యారెక్టర్కు ఒక్కసారి బెండ్ అయితే చివరి వరకు అదే జరుగుతుందని వాటికి తెలుసు. అందుకే అమెరికాకు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాయి. భారత్ అప్పటికే ఆ పనిలో ఉంది. అమెరికా మార్కెట్కు ప్రత్యామ్నాయంగా యూరోపియన్ మార్కెట్ భారత్కు సరిగ్గా సరిపోతుంది. తమ అవసరాలు తీర్చుకోవడానికి భారత్ మద్దతు EU దేశాలకు సరిపోతుంది. పైగా భారత్ను కాదని చైనా దగ్గరకు వెళ్తే ఏం జరుగుతుందో వాటికి తెలుసు. అందుకే 18 సంవత్సరాల్లో జరగని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను జస్ట్ నెలల వ్యవధిలోనే ఫైనల్ చేసుకుని డొనాల్డ్ ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. యూరోపియన్ దేశాలే కాదు, అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోమ్మని ట్రంప్ టార్గెట్ చేసిన కెనడా కూడా భారత్తో బంధానికి సిద్ధపడుతోంది. బ్రిక్స్ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న బ్రెజిల్ సైతం భారతే బెస్ట్ అంటూ ట్రంప్ టీంకు ఊహించలేని ఝలక్ ఇచ్చింది.
ఈ జాబితా రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశమే లేదు. ఇదంతా ట్రంప్ తలతిక్క చర్యలకు ప్రతిఫలమే. మరి ఇంత చేసి ట్రంప్ ఏం సాధించాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ట్రంప్ ఏడాది పాలనలో చేసిన నిర్వాకాల గురించి తెలుసుకోవాలి. ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ పేరుతో మాస్ ఏరివేతలతో డొనాల్డ్ ట్రంప్ అరాచకాలు స్టార్ట్ అయ్యాయి. తొలి ఏడాదిలోనే దాదాపు 6 లక్షల మందిని డిపోర్ట్ చేసి చేతులకు బేడీలు వేసి మరీ నేరస్తులాగా విమానం ఎక్కించారు. 19 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగా దేశం వదిలి వెళ్లిపోయేలా ఒత్తిడి తెచ్చి మన ఉద్యోగాలు మనకే అని అమెరికన్లను మాయమాటలతో అమాంతం ముంచేశాడు. తర్వాత టారిఫ్ల తొండాట ఆడి ప్రపంచం మొత్తాన్ని ట్రేడ్ వార్తో ఉక్కిరిబిక్కిరి చేశాడు. మాట వినని దేశాలపై ఇష్టారాజ్యంగా పన్నులు విధించి పైశాచికానందం పొందాడు. చైనా, యూరోపియన్ దేశాలపై 200% వరకు దిగుమతి డ్యూటీ పెంచాడు. బెదిరింపుల తర్వాత కాస్త వెనక్కి తగ్గినా సుంకాల పులకేసిగా ఆయనకొచ్చిన ట్యాగ్ మాత్రం ఇప్పట్లో పోయేది కాదు. ఈ మొత్తం వ్యవహారంలో విదేశీ దిగుమతులపై సుంకం పెంచడం అంటే స్వదేశీ వినియోగదారులపై భారం మోపడమే అన్న చిన్న లాజిక్ మాత్రం మిస్ అయ్యాడు. నాదొక ప్రపంచం, ఆ మాటకొస్తే నేనే ఒక ప్రపంచం అంటూ ప్రపంచ సంస్థలతో తెగదెంపులు చేసుకోవడం ప్రపంచ దౌత్యంలోనే సరిదిద్దుకోలేని పొరపాటు. తన దేశంలోని టాప్ యూనివర్సిటీలను టార్గెట్ చేసి తన వేలితో తన కంటినే పొడుచుకున్న అపర మేధావి ట్రంప్. ఫండింగ్ విషయంలో మొండికేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రపంచ దేశాల విద్యార్థులు అమెరికా వైపు కాకుండా బ్రిటన్ వైపు చూస్తున్నారన్న గ్లోబల్ యూనివర్సిటీల ర్యాంకింగ్స్ లో అనూహ్యంగా చైనా ముందుకొచ్చినా అందుకు వన్ అండ్ ఓన్లీ రీజన్ డొనాల్డ్ ట్రంప్ తలతిక్క వైఖరే. సెకండ్ ఇన్నింగ్స్ లో తొలి ఏడాది పాలన సూపర్ సక్సెస్ అయినట్టు ప్రకటించుకున్నాడు. 365 రోజుల్లో 365 విజయాలంటూ తనకు తానే ఓ డెఫినేషన్ కూడా ఇచ్చుకున్నాడు. కానీ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. అమెరికా లోపల వెలుపల ఎట్టు చూసినా గందరగోళం, అస్థిరతే. గతేడాది జూన్లో జరిగిన నో కింగ్స్ ఉద్యమం ఒక్కటి చాలు ట్రంప్ గవర్నెన్స్ పై అమెరికన్లలో ఎంత వ్యతిరేకత పెరిగిందో చెప్పడానికి. ట్రంప్ పాలనను తిట్టిపోస్తూ అతడి పాలసీలను తిప్పికొడుతూ అమెరికన్లంతా రోడ్డెక్కారు. ఇక్కడెవ్వరూ రాజుల్లేరు, రాజరికం లేదు అంటూ ప్రజాస్వామ్య కాముకులంతా ట్రంప్ నిరంకుశత్వాన్ని ఏకిపారేశారు. 50 రాష్ట్రాల్లో 2700 చోట్ల 70 లక్షల మందికి పైగా ఆందోళన చేశారు. ట్రంప్ పుట్టినరోజైన జూన్ 14న మొదలైన నో కింగ్స్ మూవ్మెంట్ ప్రపంచం ఎదుట ట్రంప్ ను ఒక జోకర్ గా ఎక్స్పోజ్ చేసింది. ఇన్సైడే కాదు, అవుట్ సైడ్ కూడా సేమ్ సిచ్యువేషన్. అంతర్జాతీయ సంబంధాలతో ట్రంప్ ఆ రేంజ్ లో చెడుగుడాడాడు. తన మాట లెక్క చేయలేదని వెనిజువెలా దేశాధ్యక్షుడిని ఎత్తుకొచ్చాడు. ఇప్పుడు గ్రీన్లాండ్ ఇవ్వడానికి సహకరించకుంటే నాటో నుంచి బయటకొస్తానని బెదిరిస్తున్నాడు. దావోస్ వాణిజ్య సదస్సులో అంతా రాజకీయమే మాట్లాడాడు. పైగా యూరోపియన్ దేశాలన్నీ దారి తప్పి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, తనను ఫాలో అయితే గట్టెక్కుతాయని దేవుడిలా ఫోజు కొట్టాడు. ట్రంప్ మాటలతో చిర్రెత్తుకొచ్చి వాషింగ్టన్తో వాణిజ్య బంధాల్ని పూర్తిగా తెగతెంపులు చేసుకుంది యూరోపియన్ యూనియన్. భారత్తో స్వేచ్ఛగా ట్రేడ్ డీల్ చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో అన్ని విజయాలే. తన నిర్ణయాలు భేష్ అంటున్న డొనాల్డ్ ట్రంపే చాలా విషయాలు యూటర్న్ తీసుకుంటున్నాడు. టారిఫ్ అంశాన్నే తీసుకుంటే జర్మనీ, ఫ్రాన్స్, యూకేపై 10% నుంచి 25% వరకు టారిఫ్స్ వేస్తామని ట్రంప్ రీసెంట్ గానే బెదిరించాడు. దీనివల్ల ట్రేడ్ వార్ వస్తుందని అందరూ భయపడ్డారు. కానీ నాటో సెక్రటరీతో భేటీ అయ్యాక ట్రంప్ మెత్తబడ్డాడు. సుంకాల వడ్డింపు ఆపేస్తున్నట్టు ప్రకటించాడు. ఆరంభసూరుడిగా పేరుబడి ప్రపంచ దేశాల ఎదుట భంగపడటం ట్రంప్ కు అలవాటైపోయింది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే మాట డొనాల్డ్ ట్రంప్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుంది. కానీ ఆలోగానే జరగాల్సిన నష్టమూ జరిగిపోతుంది. ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ కారణంగా ప్రపంచ వాణిజ్య వ్యవస్థ ఘోరంగా అదుపు తప్పుతోంది. గతేడాది ఏప్రిల్లో ఇండియాపై ట్రంప్ విధిస్తానన్న సుంకాల కారణంగా మొత్తం 14 లక్షల కోట్ల మదుపరుల ఆస్తి ఆవిరైపోయింది. ఇక H1B వీసాల జారీలో సీజన్ కో రకంగా ప్రొసీజర్ ను మారుస్తూ విదేశీ స్టూడెంట్స్ తో గేమ్స్ ఆడుకుంది ట్రంప్ యంత్రాంగం. H1B వీసా జారీ చేయాలంటే ఆ వ్యక్తి జీతం, ఉద్యోగ స్థాయి ఓ రేంజ్ లో ఉండాల్సిందేనని అడ్డగోలు నిబంధన పెట్టడం, వీసాల ఫీజును $1,00,000 పెంచడం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అమెరికాలో ఉంటేనే వీసాలు మంజూరు చేస్తామనడం, ఇలాంటి తలతిక్క నిర్ణయాలతో వీసా అప్లికేషన్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది. అమెరికా అభివృద్ధే ప్రపంచ అభివృద్ధి అంటారు. అందరూ బాగుండాలి, అందులో అమెరికా ఉండాలి అనేది ట్రంప్ ఇచ్చిన కన్నింగ్ స్టేట్మెంట్. తన పాలనలో అమెరికన్లు సంతోషంగా ఉన్నారని గొప్పలు పోతాడు. అమెరికా ఫస్ట్ అని చెబుతాడు. కానీ అమెరికా బలహీనపడుతోందని,
అగ్రరాజ్య హోదా గల్లంతవుతుందన్న నిజాన్ని గమనించడం లేదు. పైగా తన దేశం ఆర్థికంగా బలపడ్డం కోసం మిగతా దేశాలను సుంకాలతో బాధేస్తున్నానంటూ సమర్థించుకుంటాడు. ఆ సుంకాల నాటకాలతోనే గ్లోబల్ ఎకానమిక్స్ కకావికలమవుతోందన్న ఇంగితం ట్రంప్కు లేకుండా పోయింది. అందుకే టారిఫ్ టెర్రరిస్ట్ గా ప్రపంచం దృష్టిలో ముద్ర వేసుకున్నాడు. బహుశా తన దేశాన్ని గాలి కొదిలేసి మిగతా దేశాలపైనే ఫోకస్ పెట్టడం ఒక్క డొనాల్డ్ ట్రంప్కే చెల్లింది. వెనిజువేలా ప్రెసిడెంట్ ను కిడ్నాప్ చేసి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంటూ ఇరాన్ వైపు చూశాడు. ఇరాన్లో అంతర్గతంగా రేగిన నిరసనలను తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నాడు. నైజీరియా, క్యూబా, కొలంబియా, మెక్సికో, కెనడా ఇలా అన్ని దేశాల్లో 93% అస్థిరతకు డొనాల్డ్ ట్రంపే మూలమయ్యాడు. తాను 8 యుద్ధాలు ఆపానంటాడు. కానీ చిన్న చిన్న యుద్ధాలను ఎగదోసి వేడుక చూసిన ఘనుడు అతడే. ప్రపంచం నలుమూలలా ఇన్ని చిచ్చులు రేపిన ట్రంప్ ఒక్క ఇండియాను మాత్రం టచ్ చేయలేకపోయాడు. ఎందుకంటే దౌత్య వివాదం తర్వాత ట్రంప్ను భారత్ ఎన్నడూ పవర్ఫుల్ లీడర్గా చూడలేదు. పక్కా కమెడియన్ను చూసినట్టే పట్టించుకోకుండా వదిలేసింది. ఫలితంగా గ్లోబల్ పాలిటిక్స్ లో అమెరికాకు ఆల్టర్నేట్ పవర్ గా రూపాంతరం చెందింది. ఇదంతా భారత ఓర్పుతోనే సాధ్యమైంది. ఒకవేళ భారత్ కూడా ట్రంప్ బాటలో అడుగేసి ప్రతిచర్యలకు దిగుంటే పరిస్థితులు మరోలా ఉండేవి. ఈ మొత్తం ఎపిసోడ్ లో డొనాల్డ్ ట్రంప్ కు అస్సలు సిసలు సవాళ్లన్నీ ఇప్పుడే ఎదురు కాబోతున్నాయి. మిడ్ టర్మ్ ఎన్నికల రూపంలో ట్రంప్ ముందున్నది సాధారణ సవాల్ కాదు. అగ్రరాజ్యంలో నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ట్రంప్ సర్కార్కు అగ్ని పరీక్షతో సమానం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అమెరికన్లు ఇచ్చే తీర్పే ట్రంప్ మిగిలిన 2 ఏళ్ల పాలనను శాసించేది. అమెరికాలో అధ్యక్షుడి పదవీకాలం 4 ఏళ్లు ఉంటుంది. కానీ ప్రతి 2 ఏళ్లకోసారి కాంగ్రెస్ సభ్యుల కోసం ఎన్నికలు జరుగుతాయి. వీటినే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ అంటారు. ఈ కాంగ్రెస్ లో 2 సభలుంటాయి. ఒకటి దిగువ సభ, ఇందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇవి మొత్తం 435 స్థానాలుంటాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పదవీకాలం 2 ఏళ్లు మాత్రమే ఉండటంతో అన్ని స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. ఇక రెండోది ఎగువ సభ. ఇందులో ఉండేవాళ్లని సెనేటర్లు అని పిలుస్తారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి 2 సెనేటర్లు ఉంటారు. సెనేటర్ల పదవీకాలం 6 ఏళ్లు ఉంటుంది. కానీ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 3వ వంతు అంటే 33 నుంచి 35 మంది సెనేటర్లు మారతారు. ఏ ఒక్క ఎన్నికల సమయంలోనూ సెనేట్ మొత్తం ఖాళీ అవ్వదు. కాబట్టి ఈ మధ్యంతర ఎన్నికల్లో 33 నుంచి 35 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు గవర్నర్లను కూడా ఎన్నుకుంటారు. అమెరికాలో 48 రాష్ట్రాల్లో గవర్నర్ పదవీకాలం 4 ఏళ్లు ఉంటుంది. మిగిలిన 2 రాష్ట్రాలైన న్యూ హాంప్షైర్, వెర్మోంట్లో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి గవర్నర్ ఎన్నికలు జరుగుతాయి. గవర్నర్ల పదవీకాలం అధ్యక్షుడి పదవీకాలంతో సమానంగా ఉన్నప్పటికీ మెజారిటీ రాష్ట్రాల్లోని ఎన్నికలు అధ్యక్ష ఎన్నికలు లేని సమయంలో అంటే మధ్యంతర ఎన్నికలప్పుడే జరుగుతాయి. అంతేకాదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులు గవర్నర్లే కాకుండా తమ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే స్థానిక అధికారులను కూడా ప్రజలు ఎన్నుకుంటారు. స్టేట్ లెజిస్లేటర్లు, అటార్నీ జనరల్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, మేయర్లు, స్కూల్ బోర్డు సభ్యులను ఎన్నుకుంటారు. అమెరికాలో ప్రతిసారి అధికారంలో ఉన్న పార్టీ మధ్యంతర ఎన్నికల్లో సీట్లను కోల్పోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈసారి ట్రంప్ పాలనకు భారీ సవాళ్లు ఎదుర్కానున్నాయి. ద్రవ్యోల్బణం, ఇమ్మిగ్రేషన్ పాలసీలు, సామూహిక బహిష్కరణలు, విదేశాలపై టారిఫ్లు పెంచడం లాంటి అంశాలు అమెరికన్లలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీకి 2 సభల్లో మెజారిటీ సీట్లున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఎక్కువ సీట్లు గెలిస్తే రిపబ్లికన్లకు మెజారిటీ తగ్గుతుంది. దీంతో ట్రంప్ ప్రవేశపెట్టే బిల్లులు, బడ్జెట్ ఆగిపోతాయి. అలా చివరి 2 ఏళ్ల పాలనను సక్రమంగా సాగించలేని పరిస్థితులు వస్తాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే జరిగేలా కనిపిస్తోంది. ట్రంప్ ఆల్రెడీ తీవ్ర వ్యతిరేకతని మూటకట్టుకున్నాడు. గతంలో ఏ ఇమ్మిగ్రేషన్ పాలసీకైతే అమెరికన్లు జైకొట్టారో ఇప్పుడు అదే అమెరికన్లు ఇమ్మిగ్రేషన్ పాలసీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల దాడులు ఇటీవల శృతిమించడమే అందుకు కారణం. గతేడాది వీరు జరిపిన దాడుల్లో 32 మంది మరణించగా ఇటీవల మిన్నెసోటా రాష్ట్రంలో జరిపిన కాల్పుల్లో మరో 2 మరణించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వలస విధానంపై అమెరికన్లు సీరియస్ గా ఉన్నారు. ఇటీవల జరిపిన ఒక సర్వేలో కేవలం 39% ప్రజలు మాత్రమే ట్రంప్ వలస విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో 50% మంది అనుకూలంగా ఓటేస్తే ఇప్పుడు ఆ సంఖ్య 39కి పడిపోయింది. జస్ట్ ఏడాది కాలంలో ట్రంప్ ఏమైనా సాధించాడు అంటే అది ఇదే. ప్రపంచంపై ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్న ట్రంప్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఫేస్ చేస్తుంటే భారత్ను అమెరికాకు ప్రత్యామ్నాయంగా చూపే ప్రయత్నాలు చేస్తున్న మోదీకి ప్రజల మద్దతు పెరుగుతోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిపై తాజాగా ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించిన
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏకు 352 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. దీంతో రానున్న ఎన్నికల్లో కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55% మంది భావించినట్టు సర్వే వెల్లడించింది. 6 నెలల కిందటితో పోల్చితే 3% ఓటింగ్ పెరిగినట్టు స్పష్టం చేసింది. ప్రధాని మోదీ పనితీరుపై 57% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కు మోదీకి ఇదే తేడా అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు తన ఏడాది పాలనలోనే ఇంటా బయట చీత్కారాలు ఎదుర్కొంటుంటే మరొకరు పుష్కర కాలంగా ప్రజల మద్దతు సాధించటమే కాకుండా అంతర్జాతీయంగానూ గ్రేట్ లీడర్ అనిపించుకుంటున్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూడటానికి ఇది కూడా ఒక కారణమే. ఒక్కటి మాత్రం స్పష్టం, ట్రంప్ తన టెంపర్మెంట్ తో మరోసారి అమెరికాను ఎవ్వరూ నమ్మకుండా చేశాడు. ప్రపంచం మొత్తాన్ని భారత్ వైపు చూసేలా చేశాడు. ఇక భవిష్యత్ అంతా భారతే.